కలెకూరి ప్రసాద్ సాక్షి మానవ హక్కుల నిఘా అనేటటువంటి సంస్థలో నా పేరు నందగోపాల్ అండి. నేను సాక్షి మానవ హక్కుల నిఘా సంస్థకి డైరెక్టర్గా పనిచేశాను. 1999 సంవత్సరం నుంచి 2005 వరకు, తర్వాత 2007 నుంచి 2009 వరకు పనిచేశాను నేను. మాతో పాటు బిగినింగ్లో సంస్థను ప్రారంభించినప్పుడు కలెకూరి ప్రసాద్ కూడా మాతో పాటు ఒక టీం సభ్యుడిగా మాతో కలిసి మేము పనిచేశాము. కలెకూరి యొక్క ప్రత్యేకమైనటువంటి వ్యక్తిత్వము, అతని విశేషమైనటువంటి గుణాలు, కవిత్వము కానీ, తర్వాత అతను మానవ హక్కుల పట్ల, దళిత మానవ హక్కుల పట్ల చూపించినటువంటి అమోఘమైనటువంటి శ్రద్ధ, ముఖ్యంగా ఎక్కడ ఏ అట్రాసిటీ దళితులపైన జరిగినా సరే వెంటనే సాక్షి మానవ హక్కుల సంస్థ నుంచి వెంటనే వెళ్ళిపోయి పూర్తిగా దాని వివరాలను సేకరించి ఫ్యాక్ట్ ఫైండింగ్ చేసి దానికి బాధితులు కావాల్సినటువంటి సహాయ సహకారాలని, రక్షణను ప్రభుత్వం నుంచి అందించేటటువంటి అన్ని విధాలైనటువంటి న్యాయం కోసం పోరాటం చేసేటువంటి దాంట్లో మొట్టమొదట నిలిచేటటువంటి వ్యక్తి. అనేక పాటలు తన భావాలతో మా టీం సభ్యులనే కాక మాకు పనిచేసేటటువంటి వ్యవసాయ కూలీల వృత్తిదారుల యూనియన్కు, తర్వాత ఇతర మా సంస్థలకు కూడా అతను చాలా స్ఫూర్తిగా నిలిచాడు. ఈ రోజున అతను మరణించడం అనేటటువంటిది మమ్మల్ని నిజంగా ఒక బాధాకరమైనటువంటి విషయం. సో అతను దళిత మానవ హక్కుల సంబంధించినటువంటి మేము తీసుకొని వస్తున్నటువంటి ఒక దళిత మానవ హక్కుల నిఘా అనేటటువంటి ఒక పక్షపత్రికకు అతను ఒక సంచాలకుడిగా పనిచేసి అనేకమైనటువంటి వ్యాసాలను దాంట్లో తీసుకురావడం జరిగింది. ఎంతోమంది దళిత సంఘాలకు, వ్యక్తులకు, దళిత హక్కులపైన పనిచేసేటటువంటి ప్రజానీకానికి అతను చాలా స్ఫూర్తిని కలిగించేటటువంటి అంశాలు దాని ద్వారా అందించాడు. సో ఇంకా ఎన్నో మానవ హక్కులకు సంబంధించి, అంతర్జాతీయ మానవ హక్కులకు సంబంధించినటువంటి విషయాలను అతను తెలుగులోకి అనువదించి సరళమైనటువంటి భాషలో మామూలు కార్యకర్తలు కూడా దానికి ఒక అందుబాటులో ఉండే విధంగా దాన్ని అనువదించి అందించినటువంటిది కూడా ఒక ప్రత్యేకమైనటువంటి అంశంగా నేను తెలియజేసుకుంటున్నాను. అతని దళిత జాతికి అతను అందించినటువంటి అనేకమైనటువంటి కాంట్రిబ్యూషన్స్లో సాక్షి మానవ హక్కుల సంస్థలో పనిచేసినటువంటి 5 సంవత్సరాల కాలం కూడా ఒక విశేషమైనటువంటి సమయంగా నేను భావిస్తున్నాను. ఆయన చనిపోవడం అనేటువంటిది ఈ రోజున మాకందరికీ కూడా ఎంతో బాధాకరమైన విషయం కనిపిస్తుంది. అయితే ఆయన యొక్క భావాల స్ఫూర్తి తప్పనిసరిగా ఎంతోమంది హృదయాల్లో మార్పులు తీసుకొని వచ్చి స్థిరస్థాయిగా నిలుస్తాయనేటువంటి నేను ఆశిస్తున్నాను.